నాకు నేషనల్ అవార్డ్ వచ్చిన నెక్స్ట్ డే రాజమౌళి గారు ఆఫీస్కి పిలిచి ఒక క్లాస్ స్పీకర్, నువ్వు సినిమా అనేది ఎప్పుడైనా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కానీ నాకు సినిమాలో నాకు నచ్చలేదు సినిమా అన్నారు. సార్ అదేంటి సార్ అది ఇది అని అంటే ఆయన అన్నది ఏంటనంటే నువ్వు చాలా కన్విక్షన్తో తీసావు, నేను క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఏదో తీసుకున్నారు వాళ్ళకి ఏదో వచ్చిందిలే అని చెప్పేసి వదిలేసేవాడిని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది, లాస్ట్లో నన్ను డిసప్పాయింట్ చేసావు, హీరో చచ్చిపోవడం నాకు నచ్చలా అన్నారు. సార్ కాదు సార్ నేను చచ్చిపోయేవాడు కథ చెప్దాం అనుకున్నాను అన్నా నేను పెద్ద పోటుగాళ్ళలాగా అని అంటే, నీకు ఒకటే చెప్తున్నాను సందీప్, ఒకటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ సినిమా నుంచి గుర్తుపెట్టుకో, ఒక చావుతో ఎప్పుడైనా కథ మొదలవ్వాలి కానీ ఎండ్ అవ్వకూడదు. ఓ ట్రిపుల్ ఆర్ లో కూడా వాట్ ఎవర్ నీకు హీరో చచ్చిపోయినా కూడా ఎగ్జాక్ట్లీ ఏదైనా కూడా మగధీర వాట్ ఎవర్ అసలు ఆయన అనేది ఏంటంటే నువ్వు లాస్ట్ కి హీరో చనిపోయాడా చావుతో మొదలవుతుంది, మొదలవదా ఒక చిన్న డిస్టర్బెన్స్ తో మొదలైంది వాళ్ళు దాంట్లో. ఆయన అనేది ఏంటంటే నీకు లాస్ట్ లో హీరో చనిపోయినా ఎక్కడో చోట దానివల్ల ఒక పాజిటివ్ జరగాలి. జస్ట్ ఇమాజిన్, నేను మేల్ గిబ్సన్ కి చాలా పెద్ద ఫ్యాన్. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సినిమా ఉంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే దాంట్లో వాడిని మొత్తం పేగులు తీస్తారు, ఇదంతా తీస్తారు, లాస్ట్ లో ఏమంటాడు ఫ్రీడమ్ అని అరుస్తాడు, రాజు అక్కడ చచ్చిపోతాడు. కరెక్ట్ కరెక్ట్, ఇది ఆ సినిమా. ఒక కొత్త ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కదా, కాదు కాదు కాదు, వాట్ ఇస్ దట్ మూవీ? స్కాటిష్ లీడర్ ఉంటాడు వాడు, మెల్ గిబ్సన్ దే అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లాగా ఇంకోటి ఏదో ఉంటది. మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటా. కాదు కాదు కాదు, బ్రేవ్ హార్ట్ కరెక్ట్. దాన్ని లాస్ట్ లో ఫ్రీడమ్ అని అరుస్తాడు, అక్కడ ఒక రాజు చచ్చిపోతాడు ఎంపరర్. అంటే అక్కడ ఇంకో కొత్త శకం మొదలైంది. హీరో డెత్ ఎప్పుడు నీకు ఇంకొక చోట ఒక మంచి జరిగితేనే హీరో చచ్చిపోవాలి. ఇక్కడ నాకేం మిగిల్చావు నువ్వు ట్రాజడీ తప్ప. నువ్వు ఎంత ట్రాజడీ సినిమా అయినది ఓకే, హీరో చచ్చిపోని, హీరో చచ్చిపోవటం వల్ల అక్కడ ఏదో ఒక పాజిటివిటీ జరగాలి. ఏదో ఒక చోట వాడు విలనే అవ్వక్కర్లేదు, హీరో చచ్చిపోయినా కూడా అది మైండ్లో పెట్టుకో అని కొన్ని చెప్పారు, హౌ టు బిల్డ్ ఎమోషన్ అవన్నీ అని. నాకు అదే ఒక భగవద్గీత ఆ రోజు కృష్ణుడు చెప్పినట్టు. ఓకే ఈ నెక్స్ట్ సినిమా నుంచి నేను చూసుకుంటాను సార్ డెఫినెట్గా అంటే ఆల్ ది బెస్ట్ అది. ఓకే, సో జస్ట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, వాట్ వుడ్ యు ర్యాంక్ లైక్ ద టాప్ 3 రాజమౌళి మూవీస్? నీ ఫేవరెట్? వన్ ఈజ్ ఈగా. One is Eega. Yeah, same for me. One is Eega. Yeah. 2 is Bahubali 2. Bahubali 2. Okay. Ide 3 is Magadhira. Over RRR. For me RRR would come over Magadhira. For me RRR second. Because like I like commercial like మంచి చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. మనం వెన్ వి స్టార్ట్ రైటింగ్ మనలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోతాడు, అదొక బాధ. మనం ఏదో చూస్తూ ఉంటాం. నేను ఆర్ఆర్ నుంచి చాలా నేర్చుకున్నాను, మిగతా అన్ని సినిమాల కన్నా ట్రిపుల్ ఆర్ నుంచి ఎక్కువ నేర్చుకున్నాను నేను. బట్ స్టిల్ నాలో ఉన్న ఇన్నోసెన్స్, ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళి ఒక ఎంజాయ్ చేసేవాడు, దాంట్లో నేను ఈ 3 ఎంజాయ్ చేశాను. కలర్ ఫోటో తీసిన తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చింది కదా, నేను నేర్చుకున్నాను తప్ప నేను నిజంగా ఆడియన్స్గా ఎంజాయ్ చేయలేదు. అంటే సినిమా బాగాలేదని కాదు, నాకు అన్ని క్రిటికల్ చూస్తా, అబ్బా మా దేవుడు ఏం తీశాడు, మా దేవుడు అది. అసలు నేను ఇలా కూర్చొని సినిమా చూస్తే బెనిఫిట్ షోకి వెళ్ళాం. తర్వాత సెకండ్ బెనిఫిట్ షో ఫస్ట్ 10 minutes బయటకు వచ్చేసాం. ఏంటనుకున్నారు, బ్రహ్మరాంబాలో ఆ బెనిఫిట్ షోకి 1000 టికెట్లు ఆడమ్మి 2000 మంది నా లోపలికి అలౌ చేశాడు. చూస్తే నేను లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ రామ్ చరణ్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు క్రౌడ్ మధ్యలో, ఇదేమి 80 ఎఫెక్ట్ రా అని చెప్పి చూస్తుంటే నేను సుహాస్ అలా నుంచున్నాం. ఒక మెట్ల మీద నుంచి ఇద్దరం కాలు స్లిప్ అయి టప్ అని పడి కాలు బెనికింది మా ఇద్దరికి. ఆడికి కాలు గట్టిగా పడింది, పద వెళ్ళిపోదాం మనం నుంచొని చూడలేం, 8:45కి మనకి ఇంకో 2 టికెట్లు ఉన్నాయి, మన ఇద్దరం దానికి వెళ్దాము అని చెప్పేసి మేము వచ్చేసాం. నాకేంటి అని అంటే ఇంకొకటి సినిమా చూస్తున్నంత సేపు నాలో ఉన్న కీరవాణి ఫ్యాన్ అని చెప్పి ప్రతిదానికి అరుస్తున్నారు, నాకు ఆర్ఆర్ వినిపించట్లా. నాకు ఆర్ఆర్ వినిపించడం ముఖ్యం ఆర్ఆర్ఆర్ కన్నా. సో అవ్వట్లేదు అని చెప్పి సెకండ్ టైం వచ్చి కూర్చొని సినిమా చూస్తుంటే ఓకే లోపల నుంచి అంత బయటకి ఎక్సైట్మెంట్ రావట్లా. ఒక్క మాంటేజ్ ఉంటుంది కొమరం భీముడులో, ఇలా కొరడా పెట్టి పట్ మన కొట్టిలా తీయంగానే బ్లడ్ వచ్చి ఇక్కడ పడుద్ది, ఇలా కళ్ళల్లో నీళ్ళతో ఇలా తుడుస్తాడు అని అన్నా. వెనకాల రాజమౌళి గారు ఉన్నారు, ఆయన తిరిగి అలా చూశారు, ఒక్కడు ఓకే ఫైనల్లో ఒకటి గమనించాడు అలా లెవెల్లో ఆయన ఫేస్ స్మైల్, ఆయన ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అరే ఈ అమ్మ మనోడు దానికి సైలెన్స్ థియేటర్ మొత్తం, నేను ఒక్కడిని దానికి రియాక్ట్ అయ్యా. ఐ ఎంజాయ్ దోస్ మూమెంట్స్. నా దృష్టిలో ఫేవరెట్ సీన్ ఏంటంటే ట్రిపుల్ ఆర్లో యానిమల్స్ వేసుకొని దూకటం ఇవన్నీ కాదు,
కొమరంభీముడు సాంగ్ అయిన తర్వాత దేర్ విల్ బి వన్ కాన్వర్సేషన్ బిట్వీన్ రామ్ చరణ్ అండ్ సముద్రకని. భీమ్ ఒక సమిధ ఇదని చెప్పేసి ఒక మాట్లాడుతూ ఉంటారు. ఫేవరెట్ సీన్ అంటే జస్ట్ ఇమాజిన్ యూ ఆర్ ఏ ఫిల్మ్ మేకర్, నువ్వు 1 కోటి రూపాయల సినిమాలు 2 కోట్ల సినిమాలు తీయాలనుకునేవాడివి. నువ్వు వచ్చి కూర్చుంటే రాజమౌళి గారి సినిమా చూసేటప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం తప్ప, మనం కూడా ఇలా తీయాలరా అని అనుకుంటాం తప్ప, మనం నెక్స్ట్ సినిమాకి ఇది వాడాలరా అని అనుకోరు. మణిరత్నం గారి దాంట్లో వీళ్ళ దాంట్లో అందరూ అంత ఓన్ చేసుకున్నారు. కల్ట్ ఫ్యానిజం. వెట్రిమారన్ గారి దాంట్లో ఏంటంటే ఓకే నెక్స్ట్ నేను ఇలాంటి సీన్ తీసేటప్పుడు ఇది తీసుకున్నాను. అయినా సంథింగ్ ఎబో వీళ్ళందరినీ దాటుంటారు ఆయన. నాకు ఫస్ట్ టైం ఒక నార్మల్ మాట్లాడుకుంటున్న సీన్ ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చా అని అందులో కనిపించింది నాకు. రామ్ చరణ్ గారు ప్రాణాలనే ఇచ్చేస్తా బాబాయ్ అంటాడు ఆ వైట్ బనీ వేసుకొని. ఫెంటాస్టిక్ సీన్ అది. మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అది నా ఫేవరెట్ సీన్ అది.